ఈరోజు క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ స్టీవెన్ ప్రకాష్, పరంజ్యోతి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో హింస, దోపిడీ, నియంతృత్వం పెరిగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న వేళ రోమన్ సామ్రాజ్యంలో బెత్లెహేం గ్రామంలో యేసు జన్మించి నియంతృత్వానికి చమరగీతం పలికినారు అని అన్నారు. ప్రజల కష్టాలు తొలగించడానికి స్వయంగా తాను ముళ్ళ కిరీటాలు, కొరడా దెబ్బలు తిని, శిలువ మోసి వ్యక్తిగత హింస అనుభవించి ప్రజలను కష్టాల నుండి కాపాడినాడు. నియంతృత్వం నశించి ప్రజాపాలన తెచ్చిన యేసు జన్మదినాన్ని ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోక్నాథ్ రెడ్డి, బి లక్ష్మయ్య, ఎంపీపీ కృష్ణానాయక్, రఘుపతి రెడ్డి, జి రాములు యాదవ్, పి రమేష్ గౌడ్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పురుషోత్తం రెడ్డి, కురుమూర్తి యాదవ్, కోళ్ల వెంకటేష్, చెన్న రాములు, తిరుమల మహేష్, జోగు శాంతన్న, ఆవుల రమేష్, బండారు కృష్ణ, ప్రేమ్నాథ్ రెడ్డి, గోనూరు యాదగిరి, మార్కుఫెడ్ డైరెక్టర్ విజయ్, సర్పంచ్ వెంకటరమణ, తిరుమల్, రహీం, నాగమ్మ, జమీల్, గంధం విజయ్, గులాం ఖాదర్ ఖాన్, చిట్యాల రాము, డానియల్, జోహెబ్, రాజోలి, నిరంజన్, కడెం శ్రేఖర్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. పదునైన రాజకీయ విమర్శలు చేయవచ్చు, అంశాలు లేవనెత్తవచ్చు, సమాజం ఆలోచించేటట్లు, ప్రజలు ఆలోచించేటట్లు అనేక అంశాలు మాట్లాడవచ్చు. ఆ క్రమం మొత్తంలో కూడా ఒకరిని నిందించడము, ఒకరి మనసు కష్టపెట్టడం, ఒకరిని అవమానించడం అనేటువంటిది లేకుండా చేస్తే అయిపోయింది. అవతల వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా దాన్ని పాల్పడాల్సిన అవసరం లేదు. మనం ఇది నేర్పాలి. అది వాళ్ళ ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. మనం సభ్యత, సంస్కారం నేర్పాలి. ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు, మనుషులు చేసే పని ఇది కాదు, మానవత్వంలో వాళ్ళు చేసే పని ఇది కాదు. చెప్పాలి, అది తప్పైనప్పుడు అది మన బాధ్యత. చెప్పకపోతే తప్పైతుంది, తప్పకుండా చెప్పాలి. సో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి క్రైస్తవ సోదరులకు, క్రైస్తవేతర సోదరులకు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ మతం పాటించినటువంటి నాస్తికులు కావచ్చు, చెన్నాము లాంటి వాళ్ళు అనొచ్చా, లేకుంటే పాటిస్తుంటారు ఈ పద్ధతి, ఇంకేమైనా కావచ్చు. ఒకరు ఉన్నారు సోదరి పనులు ఎవరు లేరు, నాగమ్మ గారు ఒక్కరే ఉన్నారు కాబట్టి ఒక మహిళ ఉన్నారు. సో అందరికీ నా తరఫున, మన పార్టీ తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.